ఐవీఎఫ్ చేసుకుంటే 100% ప్రెగ్నెన్సీ వస్తుందా అనేది. సో దీని గురించి ఈరోజు మాట్లాడదాం. సో ఐవీఎఫ్ చేసుకుంటే యావరేజ్గా ఉన్న సక్సెస్ రేట్ అనేది 65 to 70% అనమాట. అగైన్ పేషెంట్ ఫ్యాక్టర్ బట్టి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫీమేల్లో ఏజ్ లెస్ దెన్ 30 అన్నప్పుడు ఛాన్సెస్ అనేది బెటర్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎగ్ నంబర్ బెటర్గా ఉంటుంది, ఎగ్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది, కాబట్టి వాళ్ళకి సక్సెస్ అనేది బెటర్గా ఉంటుంది. కమింగ్ టు ద ఏజ్ 30 to 35 అన్నప్పుడు కంపారిటివ్లీ కొంచెం సక్సెస్ రేట్ అనేది తగ్గొచ్చు. వన్స్ 38 years 40 years క్రాస్ అయితే సక్సెస్ అనేది డ్రాస్టిక్లీ తగ్గుతుంది. ఎందుకంటే వన్స్ 38 years 40 years దాటిన తర్వాత ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దీనివల్ల సక్సెస్ రేట్ అంటే ఎంబ్రియో క్వాలిటీలో కూడా ఇష్యూ రావచ్చు. దానివల్ల ఓవరాల్ సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది. దిస్ ద వన్ థింగ్. ఇంకొకటి నెక్స్ట్ అనేది హార్మోన్స్. అంటే మీకు ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే, ఏదైనా షుగర్ అబ్నార్మల్ ఉంటే కూడా మీరు కరెక్ట్ చేసుకోవాలి. అది నెక్స్ట్ ఆర్గన్స్ అంటే గర్భసంచి ట్యూబ్స్, ఓవరీస్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. గర్భసంచిలో ఫైబ్రాయిడ్ ఉన్నది అనుకోండి, అగైన్ లొకేషన్ ఎక్కడ ఉంది అంటే ఫైబ్రాయిడ్ అనేది ఎక్కడ ఉన్నది అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడేసి దాని తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఆర్ ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకుంటే సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. అండ్ దెన్ గర్భసంచిలో పాలిప్, ఎండోమెట్రియల్ పాలిప్ ఉన్నాయా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నాయా అనేది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ దెన్ ట్యూబ్లో కొందరికి వాప్ ఉంటుంది. ఆ వాప్ అనేది బేస్డ్ ఆన్ దట్ అంటే కొన్ని ఫ్యాక్టర్స్ బట్టి తీయాలా తీయకూడదా అనేది మీ డాక్టర్ చెప్తారు. సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అయితే బెటర్. వాప్ ఉన్నప్పుడు కూడా మీకు సక్సెస్ రేట్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ ఎగ్స్ వైజ్ చూస్తే కూడా కొందరికి పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ ఉండేది అనేది మనకు తెలుసు. బట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఎగ్ క్వాలిటీలో కొన్నిసారి ఇష్యూ ఉండొచ్చు. దానివల్ల కూడా మనకి ఎంబ్రియో మంచిగా ఫామ్ అవ్వకుండా ఉండొచ్చు. అండ్ దెన్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొందరు పేషెంట్స్కి మేబీ 20 eggs 25 eggs రిట్రీవ్ చేస్తాం, బట్ వాళ్ళకి వచ్చిన ఎగ్స్ అనేది తక్కువ వచ్చి ఉండొచ్చు, వాళ్ళకి ఎంబ్రియోని ఫామ్ అవ్వకుండా ఉండొచ్చు. అట్లాంటి పేషెంట్స్కి ఎగ్ క్వాలిటీలో ఇష్యూ ఉంటుంది అనమాట. అట్లాంటి పేషెంట్ కూడా మనకి సక్సెస్ రేట్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవే కొన్ని ఫ్యాక్టర్స్ అనమాట. కమింగ్ టు ద మెయిల్ పార్ట్నర్ అన్నప్పుడు, ఇప్పుడు మెయిల్ పార్ట్నర్లో కూడా స్మోకింగ్, ఆల్కహాల్ ఆ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటే 7 పారామీటర్స్ని అఫెక్ట్ చేస్తుంది, కాబట్టి ఓవరాల్ అవుట్కమ్ని తగ్గుతుంది అనమాట. అండ్ దెన్ వెయిట్, ఓవరాల్ మేల్ ఫీమేల్ ఇద్దరు యావరేజ్గా బిఎంఐ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అండ్ దెన్ కౌంట్లో ఏదైనా ఇష్యూ ఉంటే కూడా, అంటే కౌంట్ నార్మల్ ఉంటే వీ హ్యావ్ అ బెటర్ సక్సెస్ రేట్. కౌంట్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంటే స్పర్మ్ డ్యామేజ్ అనేది ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అప్పుడు కూడా మనకి ఎంబ్రియో అనేది గ్రేడ్ కొంచెం తక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పుడు కూడా మనకి ఐవీఎఫ్ అవుట్కమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఓవరాల్ ఇదే ఫిక్స్డ్ సక్సెస్ రేట్ అనేది మనం చెప్పలేము. పేషెంట్ ఫ్యాక్టర్స్ అంటే మేల్ పార్ట్నర్స్లో ఉన్న పేషెంట్ ఫ్యాక్టర్స్ బట్టి మనము సక్సెస్ రేట్ ఇంత ఉంటుంది అనేది చెప్పగలుగుతాము. సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఇస్ నాట్ 100% అండి. ఇట్ వేరీస్, పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతూ ఉంటుంది. సో ఇదే నేను ఈ వీడియోలో క్లియర్ చేయాలని అనుకున్నాను. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ టు అన్ ఎక్స్టెంట్ ఆల్సో. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.